బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పిఠాపురం నియోజకవర్గం టీడీపీ పార్టీలో మార్పులు చోటు చేసుకున్నాయి. పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతల మార్పులు చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రస్తుత ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మను బాధ్యతల నుంచి తప్పిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. పిఠాపురం నియోజకవర్గం టీడీపీ పార్టీలో మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. పిఠాపురం నియోజకవర్గ టీడీపీలో ఎవరైతే ఇన్ఛార్జ్ బాధ్యతలు మార్పు కనిపిస్తూ ఉన్నాయి, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ అందిస్తారు. రవిచంద్, టీడీపీలో కీలక పరిణామం అయితే సంభవించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో చాలా రోజుల నుంచి టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న వర్మ వైఖరి పట్ల పార్టీ హైకమాండ్ అసంతృప్తిగా ఉంది. ఎందుకంటే తరచుగా జనసేన టీడీపీ మధ్య వివాదాలు రావటం అక్కడ పార్టీకి తలనొప్పులుగా ఉంది. చంద్రబాబు కూడా తరచుగా చెప్తూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ నేను అన్ని సర్దుకొని జాగ్రత్తగా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తుంటే కింది స్థాయిలో చిన్న చిన్న విషయాలకి గిల్లీ కజ్జాలు పెట్టుకుని ఈ విధంగా రోడ్డు ఎక్కుతున్న పరిస్థితిని చాలా సీరియస్ గా అయితే చంద్రబాబు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తరచుగా ఇటువంటి సంఘటనల్ని ఆ పార్టీ హైకమాండ్ గమనించింది. చాలా నియోజకవర్గాల్లో కూడా ఇట్లా జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరో కూడా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే సైన్స్ అని చంద్రబాబు పలుసార్లు వార్నింగ్ ఇచ్చారు. ఈ మధ్య జరిగిన రాష్ట్ర ఏదైతే ప్రమాణ స్వీకారం కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో కూడా ఫ్లెక్సీల గురించి చిన్న చిన్న అంశాల గురించి గొడవ పెట్టుకోవడం సరికాదు. పవన్ కళ్యాణ్ నేను అన్ని విషయాల్లో కలిసిమెలిసి పనిచేసుకుంటున్నాం, రాష్ట్ర అభివృద్ధి వేగంగా ముందుకు పోతున్న పరిస్థితిలో ఈ విధంగా గిల్లి కజ్జాలు పెట్టుకుని ఈ విధంగా పార్టీల మధ్య విభేదాలకు కారణం అవుతున్నారు కొంతమంది. వారి పట్ల కఠినంగా ఉంటారని చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు. ఈ చర్య ద్వారా పార్టీ హైకమాండ్ అయితే చాలా సీరియస్ వార్నింగ్ అయితే కింది స్థాయి నేతలకు ఇచ్చినట్టు మనకు కనిపిస్తుంది కొన్ని నియోజకవర్గాల్లో. ఎందుకంటే ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో వర్మ విషయంలో జరిగింది. రేపు ఎవరైతే ఈ విధంగా జనసేన నుంచి కూడా ఇటువంటి చర్యలు ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో రెండు పార్టీల మధ్య విభేదాలకు కారణమయ్యే ఏ నేతను సహించనని చెప్పి రెండు పార్టీలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు చంద్రబాబు ముందడుగు వేసి ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిని పక్కన పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. వీలైనంత త్వరలోనే మరో మెకానిజం ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఆ నియోజకవర్గానికి సంబంధించి టీడీపీకి సంబంధించిన వేరే నేతలను అక్కడ బాధ్యతలు అప్పగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే వరంను అయితే తప్పించిన పరిస్థితి ఉంది. ఈ విధంగా ఒక మెసేజ్ అయితే చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేతలకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పలుసార్లు చెప్పినప్పుడు కూడా వారిలో మార్పు రాలేదు, చిన్న చిన్న అంశాలకి గొడవ పడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా రెండు పార్టీల మధ్య విభేదాల వలన ప్రజల్లో పలుచనయ్యే ప్రమాదం ఉందని చంద్రబాబు పలుసార్లు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇటువంటి చర్యలు ఎవరు తీసుకున్నా కూడా ఎంత పెద్ద నేతనైనా కూడా సహించనని చంద్రబాబు ఒక వార్నింగ్ అయితే ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ చర్య ద్వారా చాలా మంది నేతలు సెట్ అవుతారని పార్టీ హైకమాండ్ అయితే భావిస్తుంది. ఇదే విధంగా జనసేన నుంచి కూడా కొన్ని చర్యలు ఉండే అవకాశం ఉంది. ఎవరిపైన కానీ ఈ విధంగా విభేదాలకు కారణమయ్యే వారి పట్ల జనసేన హైకమాండ్ కూడా చాలా సీరియస్ వార్నింగ్ ఉండే అవకాశం ఉందని టీడీపీ అధిష్టాన వర్గం నుంచి మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఏదైనా ఒక కీలక పరిణామాల వర్మ విషయం మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.